హలో అండి. ఎంతో ఈజీగా మటన్ కర్రీని ఎలా చేయాలో మీకు చూపిస్తున్నానండి. ఇది ఒక కేజీ మటన్ అండి. నేను ముందుగా అయితే కొంచెం అల్లము, ఇంకా వెల్లుల్లి, ఒక 7 ఎండుమిర్చి, ఒక ఆనియను, ఇంకా చెక్క, లవంగ, 2 స్పూన్స్ కోకోనట్ పౌడర్ తీసుకున్నానండి. ఇలా బాగా గ్రైండ్ చేసుకున్నాను పేస్ట్. ఇది వచ్చేసి నాకు ఇంటి నుంచి అమ్మ వాళ్ళు పంపించారు. పసుపు, ఉప్పు వేసి బాగా వేయించి మటన్ని. మీరు ఫ్రెష్ మటన్ అయితే డైరెక్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ వేయించారు కదా, లేదు అంటే మీరు పక్కనైనా ఉప్పు, పసుపు ఫస్ట్ వేయించుకున్న తర్వాత ఇలా మసాలాని ఫ్రై చేసుకొని అయినా వేసుకోవచ్చు. నేనైతే కుక్కర్ తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల నూనెనైతే యాడ్ చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని మంచి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన అంతా పోయేంత వరకు. ఇలా పచ్చి వాసన అంతా పోయాక ఇంకా పుదీనా, కొంచెం మెంతికూర వేసానండి. పుదీనా వేయడం వల్ల మటన్ అనేది చాలా మంచిగా స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ కూడా వస్తుంది. నేను ఎప్పుడు చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్ ఏ కర్రీ చేసినా కూడా నేను మెంతికూర అయితే ఖచ్చితంగా వేస్తాను. టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది మెంతికూర వేయడం వల్ల. ఇలా నేను ముందుగా ఇలా వేయించి పెట్టుకున్న మటన్ అయితే వేసి మనం ఆల్రెడీ మసాలానంతా వేయించుకున్నాం కదండి. ఆ మసాలా అంతా ఈ మటన్కి పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసి లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచానండి. పచ్చి స్మెల్ అంతా పోయి మసాలా అంతా ఈ మటన్కి ముక్కలకి పట్టేంత వరకు ఫ్రై చేసుకున్నాక నేనైతే 2 గ్లాసుల వాటర్ వేసానండి. ఆల్రెడీ ఫ్రై చేయడంలోనే కొంచెం ఒక 30% మటన్ అయితే ఉడికింటుంది. ఇంకా ఓన్లీ ఒక 4 విజిల్స్ అండి చాలండి. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి మనము ఆల్రెడీ చేసి పెట్టుకుంటాం కదా ధనియాల పొడి, ఆ ధనియాల పొడిని వేసి ఒక 4 విజిల్స్ పెట్టుకున్నానండి. మీకు మటన్ అనేది ఉడికిందా లేదా చెక్ చేసుకొని, ఉడకకపోతే మళ్ళీ ఒక 1 విజిల్ వేసుకోండి.